దరఖాస్తు, గ్రామ కమిటీలో దరఖాస్తు, కొత్తగా మీ సేవల దరఖాస్తు. ఇక ప్రజలు దరఖాస్తుల మీద దరఖాస్తులు ఇచ్చి విసిగిపోయిర్రు. ఎన్నిసార్లు దరఖాస్తు ఇవ్వాలి? అప్పుడెప్పుడో 10 ఏళ్ల కింద వచ్చినటువంటి రేషన్ కార్డులు అప్పటికి నా పెళ్లి కాలే. 10 ఏళ్ల కిందట రేషన్ కార్డులో జారీ, అప్పుడు మా ఫ్యామిలీ ఫోటోలో నేనున్న. ఆ 10 ఏళ్ల తర్వాత పెళ్ళయింది, పిల్లలు అయినరు, నేను ఒక ఫ్యామిలీ అయినా, మా అమ్మ నాన్న ఇంకో ఫ్యామిలీ, మా బ్రదర్ ఇంకో ఫ్యామిలీ, మా సిస్టర్ ఇంకో ఫ్యామిలీ. సో ఒక్క ఫ్యామిలీ ఇన్ని ఫ్యామిలీగా విడిపోయినా కొత్త రేషన్ కార్డుల జారీ మాత్రం జరగలే. పోనీ ఈ ప్రభుత్వం అని ఇస్తుందేమంటే ఇక కాలయాపన చేస్తూ ఏడాదిన్నర లాక్కొచ్చినటువంటి పరిస్థితి. సో అన్ని ప్రశ్నలకు ఇక ముగింపు పలికే ప్రయత్నం చేస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కొత్త పాత అనేటువంటి అన్ని లెక్కలు కలిపితే 1 కోటి రేషన్ కార్డుల జారీకి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతుంది. పోస్ట్ కార్డు తరహాలో, ఒక స్మార్ట్ కార్డు తరహాలో QR కోడ్తో కొత్త రేషన్ కార్డు ఉండబోతున్నట్టు తెలుస్తుంది. డిజిటల్ యుగం, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ వస్తున్నారు కాబట్టి అప్డేట్ వర్షన్లోనే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా QR కోడ్ కనిపిస్తూ ఉన్నాయి. మన కిరాణా షాప్కి వెళ్ళినా, టీ స్టాల్కి వెళ్ళినా, పంక్చర్ షాప్కి వెళ్ళినా, పెట్రోల్ బంక్కి వెళ్ళినా, ఎక్కడ పోయినా QR కోడ్ ఉన్నాయి. సో అదే తరహాలో ఒక QR కోడ్ లాగా ఒక పోస్ట్ కార్డు టైప్లో ఈ సైజులో ఒక కొత్త రేషన్ కార్డు రాబోతుంది. దాని మీద వైపు ముఖ్యమంత్రి ఫోటో, ఇంకో వైపు పౌర సరఫరాల శాఖ మంత్రి ఫోటో ఉండబోతున్నట్టు తెలుస్తుంది. సో ఆ QR కోడ్ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా రేషన్ తీసుకోవడానికి అవైలబుల్ ఉంటుంది. ఇక్కడనే తీసుకోవాలి, ఇదే ఊళ్ళో తీసుకోవాలనేటువంటి కాన్సెప్ట్ లేదు. సో ఆ తరహాలో రేషన్ కార్డు రాబోతున్నాం. ఇంకోవైపు ఇవాళ మాజీ ముఖ్యమంత్రి 10 ఏళ్ల పాటు తెలంగాణ ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్నటువంటి కేసీఆర్ ఇవాళ తెలంగాణ భవన్లో సమీక్ష నిర్వహించబోతున్నాడు. ప్రధానంగా మరి ఒక బీఆర్ఎస్ నేతలకి ఇది ఒక రకమైనటువంటి తీపి కబురని చెప్పుకోవచ్చు. బీజేపీ బీసీ నిదానంతో పోతుంది, కాంగ్రెస్ బీసీ నిదానంతో పోతుంది. బీజేపీ బీసీ ముఖ్యమంత్రి అంటుంది, కాంగ్రెస్ బీసీ ముఖ్యమంత్రి అంటుంది. సో మరి మనం ఏం చేయాలని ఇలా సమీక్ష నిర్వహిస్తున్నాడు. సమీక్షలో ఓ బీసీకి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, ఓ బీసీని మరి వైస్ ప్రెసిడెంట్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బట్ కేసీఆర్ మాత్రం ఇవాళ తాజా అప్డేట్స్తో బీఆర్ఎస్ నేతలు ఉత్తేజపరుస్తూ రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఇక దిశానిర్దేశం చేయడానికి సిద్ధమైనట్టు తెలుస్తుంది. సో ఇవన్నీ ఓవరాల్గా మనకు పొలిటికల్ అంశాలను. ఇంకోవైపు ఇక ఆయన పేరు మర్చిపోయినాం. సో జూపల్లి మాట్లాడుతూ ముఖ్యమంత్రి పేరు మర్చిపోయాడు. ఇప్పుడు నేను జూపల్లి పేరు ఎట్లా మర్చిపోయానో జూపల్లి కూడా ముఖ్యమంత్రి పేరు మర్చిపోయాడు. సో అదో కాంట్రవర్సీ అవుతున్నది. సో ఓవరాల్గా ఇవన్నీ అంశాల గురించి డిస్కషన్ చేద్దాం. మార్నింగ్ న్యూస్లో చాలా అంశాలు ఉన్నాయి. ఓవైపు ఎస్సీ వర్గీకరణ, ఇంకోవైపు కులగణన, చెప్పుకుంటూ పోతే రుణమాఫీ, రైతు భరోసా, ఇట్లా చాలా అంశాలు. ఈ అంశాల గురించి మనం డిస్కషన్ చేద్దాం. ప్రధానంగా మన తొలి వెలుగు నుంచి మొదలు పెడదాం. ఇవాళ తొలి వెలుగులో కనుక మనం అప్డేట్ చూస్తే, జూపల్లి మంత్రి పదవి ఊస్ట్, మీడియా సమావేశంలోనే నోరు జారిన మంత్రి, సీఎం కేటీఆర్ అంటూ వ్యాఖ్యలు. మంత్రి పదవి ఊడటం ఖాయమంటున్న కేటీఆర్, సోషల్ మీడియాలో మంత్రి వ్యాఖ్యలు వైరల్. రైట్, ఒకసారి హెడ్లైన్స్ చూడాలి యాక్చువల్గా మనము. సో హెడ్లైన్స్లోనే మీకు ఆయన ఏం మాట్లాడినది ఒకసారి వినిపించేటువంటి ప్రయత్నం చేస్తా. నెలకు 6,500 కోట్ల రూపాయలు ఈనాటి ప్రభుత్వం ముఖ్యమంత్రి కేటీఆర్ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లాగే రైట్. సో జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేటీఆర్ గారు అన్నటువంటి మాటలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ముఖ్యమంత్రి కేటీఆర్ గారు అన్నటువంటి వ్యాఖ్యల్ని మాజీ మంత్రి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేసిండు. ఏమని ట్వీట్ చేసిండు? మీడియా సమావేశంలో నోరు జారిన మంత్రి కామెంట్స్ మీద కేటీఆర్ ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. మంత్రి పదవి ఊడటం ఖాయమంటూ కేటీఆర్ ట్వీట్ చేసిండు. సో గతంలో సేమ్ ఇట్లనే అల్లు అర్జున్ పేరు మర్చిపోతే పరిణామం ఎట్లుందో అంటూ కౌంటర్ వేస్తున్నటువంటి ప్రతిపక్షాలు, ఆ తర్వాత ఇంకెక్కడనో స్పీచ్ ఇస్తూ ఒక యాంకర్ పేరు మర్చిపోతే ఎట్లుందో చూసినటువంటి పరిణామాలు, ఇవన్నీ చూసి కంపేర్ చేస్తూ జూపల్లి మరి మీరు కూడా పేరు మర్చిపోయారు కాబట్టి మీ మంత్రి పదవి ఫట్ అవుతుంది, జాగ్రత్తగా ఉండాలంటూ ఒక కౌంటర్ వేస్తూ ట్విట్టర్లో ట్వీట్ పెట్టిండు మన రామన్న. సో ఇది దీన్ని ఎక్స్ప్లెనేషన్లో మాట్లాడుకుందాం మనం ఇక ఫటాఫట్. కాబట్టి హెడ్లైన్ చూద్దాం. రాజగోపాల్ రెడ్డి పిఏ వసూల దందా, 40 కోట్లతో పరార్. గోవాలో క్యాసినో పేరిట అక్రమ వసూలు. ఎమ్మెల్యే అండ చూసి భయపడుతున్న బాధితులు. బయటకు వచ్చి వివరాలు ఇచ్చేందుకు నిరాకరణ. సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం. నేను ఎక్కడికి వెళ్ళలేదంటూ హైదరాబాద్లో ఉన్నా అంటూ రాజగోపాల్ రెడ్డిపై తప్పుడు ప్రచారం చేసేందుకే ఇదంతా అంటూ తప్పుడు వార్తలు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన పిఏ సతీష్ రెడ్డి. ఇక ఆయన ఫోటోలో కనిపిస్తుంది కదా, 40 కోట్లతోటి మరి కాబోయే మంత్రి రాజగోపాల్ రెడ్డి గారి పిఏ
జంప్ అయినటువంటి ప్రచారం జరుగుతుంది. ఎక్కడికి పోలేదని ఆయన హైదరాబాదులోనే ఉన్నా నా మీద తప్పుడు వార్తలు తప్పుడు కథనాలు సృష్టించకుండా అంటూ ఆయన కంప్లైంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది తప్పుడు వార్తనా లేకపోతే నిజమైన వార్తనా లేకపోతే అసలు వార్తనా కొసరు వార్తనా అనేది ఇంకో 2 రోజులు అయితే బయటపడుతుంది కాబట్టి దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఇక రేవంత్ మోసగాడు, కాంగ్రెస్ పాలనలో మొత్తం డొల్లే, ఏ వర్గము సంతోషంగా లేదు, రుణమాఫీ 25% కూడా పూర్తి కాలే, అప్పు కట్టలేదంటూ రైతులు తలుపులు ఎత్తుకెళ్లారు, రేపో మాపో మహిళా పుస్తల తాళ్ళు కూడా లాకెళ్తారు, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు. రాష్ట్రంలో అల్కగా అగ్వగా దొరికేది ఏంటంటే కేవలం రైతులే. ఏ రాజకీయ నాయకుడికైనా రైతులు ఫ్రీగా దొరుకుతారు. రైతుల మీద రాజకీయం చేయడం రాజకీయ నాయకులకు చాలా ఈజీ అయిపోయింది. ఓ రైతుకు మద్దతు ధర నిర్ణయించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు కొట్లాడవు, కలవడవు, దాని మీద ఫైట్ చేయవు. కానీ రైతులను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడానికి మాత్రము వాళ్ళని ముందు వరుసలో నిలబెడతారు. ఇక ఈటలకు బిగ్ షాక్, బీజేపీ చీఫ్గా డీకే అరుణ, కొత్త పంతం అనుసరించనున్న కమలం పార్టీ, మహిళా కోర్టులో అధ్యక్ష పదవి కట్టబెట్టే ఛాన్స్, స్థానిక ఎన్నికల్లోపే అధ్యక్ష నియామకం, సీఎం రేవంత్ టార్గెట్గా బీజేపీ హైకమాండ్ పావులు, దక్షిణ తెలంగాణలో బలపడేందుకు ప్లాన్. ఇక పాలమూరులో బీజేపీ జెండా ఎగరవేసిన డీకే అరుణ, సీఎం రేవంత్కు డీకే గట్టి పోటీస్తుందంటూ అంచనా. సో ఒక మహిళ మరి మొన్న పాలమూరు జిల్లాలో ఎంపీగా వంశచంద్రెడ్డి మీద గెలిచింది కాబట్టి డీకే అరుణను కనుక బరిలోకి దిస్తే ఎట్లుంటుంది. గతంలో రేవంత్ రెడ్డి డీకే అరుణకు మధ్య ఒక ఫైట్ అయినది ఓ ఆఫీస్లో, ఆ వీడియో చాలాసార్లు వైరల్ అయింది కూడా. సో గట్టిగా ఫైట్ చేయాలంటే డీకే అరుణ అయితే బాగుంటుంది, ఒక మహిళ అందులో పోను. సో కొత్త కాన్సెప్ట్ ఉంటుంది, సొంత ముఖ్యమంత్రి జిల్లా, ఇద్దరిది ఒకటే జిల్లా కాబట్టి ఈ ఫైట్ కనుక సక్సెస్ అయితే బీజేపీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది అనేటువంటి కాన్సెప్ట్లో పోతున్నట్టు తెలుస్తుంది. చూద్దాం, తెర మీదకి చాలా పేర్లు వస్తున్నాయి, మనం డిస్కస్ చేద్దాం. ఈటల పేరు, అటు రఘునందన్ రావు పేరు అంటూ, ఇలా అరవింద్ పేరు అంటూ చాలా పేర్లు వస్తున్నాయి. ఇక ఏటీఎం కార్డు తరహాలో స్మార్ట్ రేషన్ కార్డు డిజైన్లు ఖరారు చేసిన రాష్ట్ర ప్రభుత్వం 1,00,000 కొత్త కార్డుల పంపిణీకి సిద్ధం. మొదటగా ఎన్నికల కోడ్ లేని జిల్లాలకు మార్చిలో రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ, క్యూఆర్ కోడ్తో క్షణంలో లబ్ధిదారుల వివరాలంటూ ఇక్కడ కనిపిస్తుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. సో అది ఇక కేసీఆర్ హీరో కాదు జీరో, హీరో అయితే ప్రజలెందుకు ఓట్లేయలేదు, ఎందుకు చిత్తశుద్ధిగా ఓడించారు, కేటీఆర్ కోరుతున్నంత మాత్రాన ఉప ఎన్నికలు రావు, అధికారం లేదన్న బాధతో మాట్లాడుతున్నారు. రేవంత్ కులగణన 100% కరెక్ట్, బీజేపీ బీసీ కులగణనకు వ్యతిరేకం. ఇక మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫైర్. సో చాలా రోజులు పనిచేసారు అనుకుంటే వీళ్ళంతా కూడా. కేసీఆర్ పెద్ద హీరోయిన్ కాదు, కేసీఆర్ జీరోనే, ఎక్కువ ఊహించుకుంటున్నాడు కేటీఆర్ అంటూ గుత్తా సుఖేందర్ చెప్తున్నాడు. ఎస్ రైట్, ఈనాడులో చూద్దాం ఏమన్నా ఈనాడులో హెడ్లైన్స్ అనేది. ఈనాడులో చూస్తే సైబర్ భద్రతలో నంబర్ 1 అవుతాం, రాష్ట్రాన్ని సెక్యూర్ బిజినెస్ హబ్గా మార్చాలి, ఇక డీప్ ఫేక్తో వైషమ్యాలు సృష్టించే కుట్రలను తిప్పికొట్టాలి. ఇక షీల్డ్ 2025 సైబర్ సెక్యూరిటీ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి. సో చాలా వరకు సైబర్ క్రైమ్ జరుగుతుంది కాబట్టి ఆ భద్రతలో నెంబర్ 1గా ఉంటామంటూ ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఇక లేని భూమి పుట్టించారు, పప్పు బెల్లంలా పనిచేశారు. ఇక మూల సర్వే నెంబర్లలోనే భూమి కన్నా ఎక్కువకు పాస్ పుస్తకాల జారీ, రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల ఎకరాలకు పైగా అదనపు విస్తీర్ణం, అత్యధికంగా ఉమ్మడి ఆదిలాబాద్ వరంగల్ జిల్లాలు. భూభారతి అమలుపై ప్రభావం, అదనపు విస్తీర్ణం కుదింపుపై రెవెన్యూ శాఖ దృష్టి. లేని భూమిని పుట్టించి పప్పు బెల్లం పంచుతారు కదా, మనం జాతర కాడుకో లేకపోతే ఎక్కడికన్నా దర్గా కాడుకో లేకపోతే ఏదైనా గుడి కాడికి పోతే పప్పు బెల్లం లేకపోతే బొంగులు ఈ కొబ్బరికాయ అంతా పులిహోర పంచినట్టు మొత్తం ఎక్కడిదక్కడ భూములన్నీ కూడా ఈ ధరణిని అడ్డు పెట్టుకొని పంచినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. సో ఒకసారి చూడవచ్చు ఇక చూడండి. సో కొత్తగా పోర్టల్ భూభారతి తీసుకొచ్చారు కదా, రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల ఎకరాలకు పైగా అదనపు విస్తీర్ణం చేసిరట. సో ఆ భూభారతి చట్టం వచ్చినాక మరి దాన్ని అమలుపై ప్రభావం పడుతూ ఉంది. అదనపు విస్తీర్ణం పైన కుదింపు చేసేటువంటి పని ఇప్పటికే రెవెన్యూ శాఖ చేతిలో పట్టుకున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లాలో ఈ యొక్క యాక్టివిటీస్ ఎక్కువ జరిగినట్టుగా తెలుస్తోంది. ఇక ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్ కాలం పరిమితి పొడిగింపు, హైకోర్టులో వాదనలు వినిపిస్తూనే కుప్పకూలిన న్యాయవాది. సో వర్గీకరణకు మీద కూడా అనేకమైనటువంటి అనుమానాలు, అనేకమైనటువంటి అంశాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇక
హత్య కేసులో 17 మందికి జీవిత ఖైదీ, నల్గొండ కోర్టు సంచలనం అంటూ వార్త కనిపిస్తుంది. మరోవైపు బడి షెడ్డులో సగం గుడిలో సగం అంటూ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. మరి ఇది ఎక్కడ ఏందనేది పూర్తి కథనం మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆదిలాబాదు సంబంధించినటువంటి వార్తలాగుంది. అమర్గల్ రైతు దీక్ష సభలో మాట్లాడుతున్న కేటీఆర్ వేదికపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, శ్రీనివాస్ గౌడ్, జైపాల్ యాదవ్, గువ్వల బాలరాజు, తాటికొండ రాజయ్య, అంజయ్య యాదవ్, లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, సబితా ఇంద్రెడ్డి అంటూ మనకి ఇక్కడ ఫోటో కనిపిస్తుంది. ఇక వీళ్ళు రైతు దీక్ష చేపట్టారు కాబట్టి మనం ఈ రైతు దీక్ష గురించి ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. ఇక ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో చూస్తే హెడ్లైన్స్, ఐఓఎస్ దిగజారుతున్న కొందరు ఐఏఎస్ల తీరు, ఒకప్పుడు ప్రజాభియోగమే పరమవది, ఇప్పుడు నాయకులతో అంటగాగడమే విధి, ఒకప్పుడు పథకాల రూపకల్పనకు పెద్దపీట, ఇప్పుడు ఆస్తులను కూడబెట్టుకోవడానికి స్కెచ్, ప్రభుత్వ భూముల ధారాదత్తం చేయడానికి ప్లాన్, అక్రమాన్ని సక్రమం చేయడానికి ఇక తరుణోపాయాలు, కొందరు ఐఏఎస్లకు ఏజెంట్లు, రహస్య పెట్టుబడులు, నాయకులతో కుమ్మక్కై ఆదాయార్జనపైనే దృష్టి, నిజాయితీగా పనిచేసే వారిపై నాయకులు చిన్నచూపు, అటువంటి వారికి మంచి పోస్టింగ్ దక్కడం గగనమే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో చర్చ. అమయ్ కుమార్ కథ అందరికీ తెలిసిందే. రంగారెడ్డి, మల్కాజ్గిరి, మేడ్చల్కి సంబంధించిన జిల్లా కలెక్టర్గా పనిచేసినటువంటి అమయ్ కుమారు ఆస్తుల చిట్టా వింటే ఆగమైనటువంటి పరిస్థితి. ఏసీబీ ఈడీ ముంగల గంటల తరబడి ఆయన మీద విచారణలు. సో అమయ్ కుమార్ కూడబెట్టిన ఆస్తులు అంతా ఇంత కాదు, ఆయన దారాదత్తం చేసిన ప్రభుత్వ భూముల చిట్టా అంతా ఇంత కాదు, ఇంకా నడుస్తూ ఉంది. తీగలాగితే డొంక కదిలినట్టుగా ఒక్కొక్కరు బయటకు వస్తారు. సో అమయ్ కుమార్ను చూసి ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ అట్లే ఉంటారనడం కూడా తప్పే. నిజాయితీ పరులైనటువంటి చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు. సో వాళ్ళని చూసి కొంత నేర్చుకోవాలి. కొంతమంది మాత్రమే ఇట్లా రాజకీయ నాయకులకు అంటగట్టి అక్రమార్జనకు ఇక అక్రమ ఫైళ్ళ మీద సంతకాలు పెట్టి తెలంగాణ ప్రజల్ని రక్తం తాగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దేశవ్యాప్తంగా. ఇక సైబర్ నేరాలతో సమాజానికి ముప్పంటూ రేవంత్ రెడ్డి వార్త కనిపిస్తుంది. మరోవైపు తెలంగాణకు 131 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్కు 27 టీఎంసీలు అంటూ ఇక నీటికి సంబంధించిన వార్త ఒకటి కనిపిస్తోంది. డిస్కషన్ చేద్దాం. ఇక 300 కోట్లే ఉద్యోగాల బిల్లుల చెల్లింపులపై సర్కార్ సీలింగ్ అంటూ నెలకు కనిష్టంగా 1000 కోట్లు అవసరం, కానీ అన్ని బిల్లులు కలిపి 300 కోట్లు మించొద్దంటూ ఆర్థిక శాఖకు ప్రభుత్వం ఆదేశాలు, సంక్షేమ పథకాలకే నిధులు మళ్లించాలంటూ స్పష్టం, నిధుల సమకూర్చకు బిల్లు చెల్లింపులంటూ ఒక వార్త కనిపిస్తోంది. ఇక ప్రధానంగా అర్ధరాత్రి సిఈసి ఎంపిక, సుప్రీం ఉత్తర్వుల ఉల్లంఘన అంటూ రాహుల్ గాంధీ విమర్శ, ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం కేంద్ర సర్కార్పై ఖర్గే ధ్వజమంటూ. ఇక మరోవైపు అయ్యప్ప భక్తులు చేసిన పాపమేంది, రంజాన్ భక్తులకే మినహాయింప, మీలో హిందువుల రక్తం ఉందా, ఈ ప్రభుత్వం ఉండేది 5-6 మాసాలే, వచ్చేది బీజేపీ సర్కార్ అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్. సో తెలంగాణ కానీ భారతదేశం కానీ అన్య మతాలు ఉంటాయి, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఇట్లా చెప్పుకుంటూ పోతే బహుళ మతాలు, బహుళ జాతులు భారతదేశంలో తెలంగాణలో ఉంటాయి. సో ఈ బీజేపీల గురించి, బండి సంజయ్ గురించి మనం ఎక్కువ మాట్లాడదు, కానీ బండి సంజయ్ అంటే ఒక రెస్పెక్ట్ ఉంటుంది, బండి సంజయ్కు ప్రత్యేకమైనటువంటి ఫ్యాన్ బేస్ ఉంటుంది. కానీ బండి సంజయ్ ప్రతిదాన్ని ఇట్లా మతాపరంగా, కులపరంగా ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయడం అనేది సరిగా. ఇలా రంజాన్ ఒక్క పొద్దున్నటువంటి ముస్లిం సోదరులకు కొంత సెలవును అంటే 4 గంటలకి వాళ్ళు వెళ్ళిపోవచ్చు అనేటువంటి ఒక ప్రభుత్వం ఏదైతే చెప్పిందో దాన్ని ఉద్దేశించి మాట్లాడినట్టు తెలుస్తూ ఉంది. అయ్యప్ప స్వామి భక్తులకి మనం అడగంది అమ్మాయినా అన్నం పెట్టదు కదా, మనం అడగాలి పోయి ప్రభుత్వాన్ని. మరి మేము ఇంతమంది అయ్యప్ప స్వామి భక్తులం మాలేస్తూ ఉన్నాం, మరి ముస్లింలకు ఏ విధంగా అయితే ఇస్తారో, క్రిస్టియన్లకు ఏ విధంగా అయితే మరి వెసులుబాటు ఇస్తారో, మా హిందువులకు సంబంధించినటువంటి అయ్యప్ప స్వామి భక్తులకు కూడా వెసులుబాటు ఇవ్వాలని ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ పెట్టుకోవాలి. గతంలో ఏ ప్రభుత్వాన్ని అడగనటువంటి మరి బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎందుకు అడుగుతున్నాడు? ఏ ప్రభుత్వం ఏంది, కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ముస్లింలకు ఇచ్చిందంటే కొంతమంది అడిగితే కాదనేది ఏముండదు. సో ఆ రకంగా రిక్వెస్ట్ చేయాలి. కానీ ఇక 6 మాసాలు ఈ ప్రభుత్వం ఉంటుంది, వచ్చేది బీజేపీ సర్కార్ అంటే మతాలను కూడా రాజకీయాలకు వాడుకోవడం ఇలా కొత్తగా కనిపిస్తున్నాయి రాజకీయాల్లో. సో ఈ నేనంటున్న ముచ్చట కాదు, చాలామంది సామాన్య జనాలు బండి సంజయ్ మీద, ఈ వ్యాఖ్యల మీద మండిపడుతున్నటువంటి పరిస్థితి. ఇంకేం కనబడుతున్నాయి ఒకసారి వెలుగులో చూద్దాం. వెలుగులో చూస్తే కూడా యాస్టీస్ ఇవే ఉన్నాయి. వర్మ వర్సెస్ రేఖ, ఢిల్లీ సీఎం ఎవరంటూ ఇలా బీజేపీ ఎల్పీ మీటింగ్లో ఎన్నిక, రేపు రామ్లీల్ మైదానంలో ప్రమాణం అంటూ తెలుస్తుంది. ఢిల్లీలో బీజేపీ
విజయకేతనం ఎగరేసింది కాబట్టి ఢిల్లీ ఆ యొక్క కోట మీద మరి ఆ పీఠ మీద ఎవరు కూర్చోబోతున్నారు మన ముఖ్యమంత్రి అనేది చర్చ జరుగుతోంది. ఇక ఫేక్ న్యూస్ సైబర్ క్రైమ్స్ను కంట్రోల్ చేయాలి, దేశమంతా ఒక యూనిట్గా పనిచేయాలి. సీఎం రేవంత్ సైబర్ నేరాల ఆర్థిక వ్యవస్థకు ప్రమాదం, సైబర్ సెక్యూరిటీలో దేశంలోని రాష్ట్రం నెంబర్ 1. సైబర్ నేరాల దర్యాప్తు కోసం కొత్తగా 7 పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నాం. సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ కోసం ఎకో సిస్టమ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటన. షీల్డ్ 2025 సదస్సులో పాల్గొన్న సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు. ఇక ఫేక్ న్యూస్ సైబర్ క్రైమ్ల మీద కంట్రోల్ చేస్తారట. ఫేక్ న్యూస్ సైబర్ క్రైమ్ కంట్రోల్ చేస్తామంటూ ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. సో దాని గురించి కూడా మనం డిస్కషన్ చేద్దాం. ఫేక్ న్యూస్లే కాదు, కొన్ని బూత్ వీడియోలు కూడా సోషల్ మీడియాలో విచ్చలవిడిగా వైరల్ అవుతూ ఉన్నాయి. ఇక దర్జాగా నీళ్ళ దోపిడీ 2014 నుంచి కేటాయింపులకు మించి ఎత్తుకుపోతున్న ఏపీ, పక్కా లెక్కలు తీసిన రాష్ట్ర అధికారులు ఇక ట్రిబ్యునల్ ముందు వాదనలకు రెడీ అంటూ మనకు వాటాలకు సంబంధించినటువంటి వార్తలు కనిపిస్తుంది. కోటి రేషన్ కార్డులు పాతవి కొత్తవి కలిపి ఇవ్వాలంటూ ప్రభుత్వ నిర్ణయం. బార్ కోడ్ లేదా క్యూఆర్ కోడ్తో పోస్ట్ కార్డ్ సైజులో ఉండే ఛాన్స్. మహిళా పేరు మీద కార్డు ఇచ్చేందుకు ఏర్పాట్లు. ఒకవైపు సీఎం, సివిల్ సప్లైస్ మంత్రి ఫోటోలతో పాటు ప్రభుత్వ లోగో. ఇక కుటుంబ సభ్యుల పేర్లు, డీటెయిల్స్, అడ్రస్సు, రేషన్ షాప్ నెంబరు, ఇతర వివరాలు. మనం చెప్పినాం కదా ఇంతకుముందే, ఎక్కడికి వెళ్ళినా రేషన్ కార్డు, రేషన్ బియ్యం తీసుకోవచ్చు. గతంలో లెక్క గింత పెద్దగా జేబులో పెట్టుకోనికి రాదు, లేకపోతే ఇంకో దగ్గర దాచుకోనికి రాదు. ఇక చిన్నగా స్మార్ట్ కార్డు లెక్క ఉంటే జేబులో పెట్టవచ్చు, పర్సులో పెట్టవచ్చు. ఇక నువ్వు ఏడుకన్నా దాన్ని క్యారీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కడైనా పోయి బియ్యం తీసుకోనికి అవకాశం ఉంటుంది. సో ఒక ఏటీఎం కార్డు లేక ఉంటుంది, ఆధార్ కార్డు లేక ఉంటుంది మినీ, కాబట్టి సో చాలా వెసులుబాటు ఉంటుంది. ఈ రేషన్ కార్డుల మీద కూడా మనం మాట్లాడదాం. చాలా అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి సామాన్య ప్రజలకు. పూల సాగుపై రియల్ దెబ్బ. హైదరాబాద్ శివారు మండలంలో ఒకప్పుడు 1000 ఎకరాల తోటలు, నాడు 5000 ఎకరాలకు పైగా ద్రాక్ష తోటలు, ఇప్పుడు 200 ఎకరాలకు 10 ఏళ్లలో వెంచర్లు, ఫ్లాట్తో మాయమైన ఫ్లోరింగ్. ఇక ఫ్రూట్స్ కల్చర్, ఒకప్పుడు మన పూలు, ద్రాక్ష విదేశాలకు ఎగుమతి, ప్రస్తుతం ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులపైనే ఆధారం అంటూ కనిపిస్తుంది. మొత్తం వెంచర్లు వేసి పాడేసారు కాబట్టి ఇంకేడికెళ్ళి పూలు ఉంటాయి, ఇంకేడికెళ్ళి పనులు ఉంటాయి. ఇక వాదనలు వినిపిస్తూ కుప్పకూలిన అడ్వకేట్, హైకోర్టులో గుండెపోటుతో మృతి. హైకోర్టులో మంగళవారం విషాద ఘటన చోటు చేసుకుంది. 21వ కోర్టు హాల్లో ఓ కేసు విచారణ సమయంలో న్యాయమూర్తి ముందు వాదనలు వినిపిస్తూ అడ్వకేట్ పసునూరు వేణుగోపాలరావు గుండెపోటుతో కుప్పకూలిపోయారు. వెంటనే అతని అంబులెన్స్లో పక్కనే ఉన్న ఉస్మానియా హాస్పిటల్కి తరలించారు. అయితే డాక్టర్లు పరీక్షించగా అతడు గుండెపోటుతో అప్పటికే మృతి చెందినట్టుగా నిర్ధారించారు. పాపం. శ్రీశైలం డ్యామ్ సేఫ్టీపై సర్కార్ ఫోకస్ అంటూ ఓ వార్త కనిపిస్తుంది. మరోవైపు ఒక్కసారి దిశలో ఉన్నటువంటి హెడ్లైన్ చూద్దాం. అమెరికాలో 360 ఏండ్ల వ్యక్తి అంటూ 220 ఏళ్ళు దాటిన వారు 1000కి పైగానే 62 ఏళ్లకు పైబడిన వారికి అందించే ఆర్థిక సాయం కోసం తప్పుదారులు, చనిపోయిన వారికి సోషల్ సెక్యూరిటీ నిధులు విడుదల, జాబితాలో అవాస్తవ లాభదారుల సంఖ్య ఎక్కువ అంటూ బట్టబయలు చేసిన ఎలాన్ మస్క్ అంటూ ఓ వార్త కనిపిస్తుంది. వాక్ స్వాతంత్ర్యం పేరుతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? యూట్యూబర్ రణవీర్ అలహాబాదియాపై సుప్రీంకోర్టు ఆగ్రహం. యూట్యూబ్లో అశ్లీలం కంటెంట్ నియంత్రించండి, కంట్రోల్ లేకనే రెచ్చిపోతున్నారు. అసభ్యత నిరోధానికి ఏం చర్యలు చేపడుతున్నారు? కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు ఆపై నోటీసులు. ఎన్నిసార్లు చెప్పినా మీ తీరు మారదా అంటూ సెలవు రోజుల్లో కూల్చివేతలు సరికాదంటూ 24 గంటల్లో మార్పు అసాధ్యం. డాక్యుమెంట్ సరిగ్గా ఉన్నా ఎలా కూల్చారు? హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి సీరియస్. ఇది చాలాసార్లు అయింది, దాని గురించి కూడా మాట్లాడదాం. స్మార్ట్ రేషన్ కార్డు అంటూ మనకు అన్నింటిలో వచ్చినట్టు వస్తుంది వార్త. ఇందులో కూడా ఇక పదవుల కోసం ఎదురుచూపులు, కాంగ్రెస్లో పోస్టుల భర్తీకి కుదరని ముహూర్తం అంటూ మరి నామినేటెడ్ పోస్టులు, ఇక పార్టీ పైనటువంటి పిసిసి కార్యవర్గం విస్తరణకు సంబంధించి వార్త కనిపిస్తుంది. అది ఒక తీపి కబురు అని చెప్పుకోవచ్చు కాంగ్రెస్ నేతలకి. సీఎం ఫోకస్ రియల్ ఎస్టేట్ పైన అంటూ ఇక రైతు దీక్షలో కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. దేశానికి ఆదర్శంగా భూభారతి, తప్పులకు ఆస్కారం లేకుండా పకడ్బందీ చర్యలంటూ ఇక మంత్రి పొంగులేటి వ్యాఖ్యలు. ఇక అధిక కట్నం కోసం నకిలీ సర్టిఫికేట్స్ అట, నకిలీ ధృవపత్రాలతో అమ్మాయిలను బురిడి కొట్టిస్తున్న వైనమంటూ ఓ వార్త కనిపిస్తుంది. ఇవి ప్రధానంగా మనకు కనిపిస్తుంది. ఒకసారి నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణ చూస్తే రుణాలు కట్టలేదని ఇండ్ల తలుపులు, మోటారు స్టార్టర్లు గుంజుకుపోతున్నారు.
రేపు పుస్తల తాళ్ళు లాకెళ్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్ దుర్మార్గపు పాలన అంటూ కేటీఆర్ నిన్న అమన్గాలు పోయిండు. ఈడ కడతాల దగ్గర ఉంటుంది షాద్నగర్ పక్కన. నేడు బీఆర్ఎస్ భేటీ. తెలంగాణ భవన్లో రాష్ట్ర కార్యవర్గ విస్తృత సమావేశం. నేడు తెలంగాణ భవన్లో కార్యవర్గ విస్తృత సమావేశ పార్టీ ఆవిర్భావ రజతోత్సవ సమయత్తం భవిష్యత్తు కార్యాచరణ పైన అధినేత కేసీఆర్ దిశానిర్దేశం. కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటానికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించే అవకాశం ఉంది. సో మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, పార్టీకి సంబంధించి పార్టీ ఆవిర్భావ రజోత్సవ సంబరానికి సమాయత్తం అవుతా ఉన్నారు. తప్పు రాసినట్టున్నాం, సమరంభానికి ఓకే, సమరంభానికో సమాయత్తం అవుతున్నారు. మొత్తం మీద అయితే కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలపైన పోరాటానికి అనుసరించాల్సినటువంటి వ్యూహాలు కావచ్చు, ఇతర దిశానిర్దేశానికి సంబంధించి ఇవాళ నేడు బీఆర్ఎస్ భేటీ అయితే కనబడుతుంది. ఇక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షన ఇవాళ పార్టీ కీలక భేటీగా ఉన్నట్టుగా ఓ వార్త కనిపిస్తుంది. ఇంకా ఇంకేమున్నాయి? అర్ధాకలి అన్నపూర్ణ 23 అన్నపూర్ణ కేంద్రాలను మూసేసిన కాంగ్రెస్ సర్కార్. ₹5 భోజన కేంద్రాలు 150 నుంచి 127కు కుదింపు. ఇక అధికారులు పర్యవేక్షణ కరువు, తగిన భోజన నాణ్యత, ఒక్కో కేంద్రం నుంచి 300 మందికి అందించలేని దుస్థితి. కేసీఆర్ హయాంలో పథకాన్ని దేశవ్యాప్తంగా ప్రశంసలంటూ ఇది కనిపిస్తుంది. దీని గురించి కూడా డిస్కషన్ చేద్దాం. చాలా యూస్ఫుల్ అయింది. ఇది ఓవరాల్గా మనం ఇప్పటివరకు చూసింది మాత్రం అన్ని దినపత్రికలు ఉన్నటువంటి హెడ్లైన్స్ చూసినాం. జస్ట్ ఫర్ ఒక హెడ్లైన్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది ఏమేమి హైలైట్గా కనిపిస్తున్నాయి అనేది. సో ఇప్పటివరకు చూసినటువంటి హెడ్లైన్స్ ఉన్నాయి కదా, దాని గురించి ఒకసారి మనం డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. రేషన్ కార్డుల ముచ్చట కావచ్చు, కేసీఆర్ దిశానిర్దేశానికి సంబంధించి కావచ్చు, ఇవన్నీ అంశాల గురించి ఒక్కసారి